సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అన్న శ్లోకం విన్నారా? విన్నట్టు లేదు, చెప్పు చెప్పు. సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అంటే ఏంటి అర్థం? చెప్పు. సర్వపాప పరిహారార్థో అన్ని పాపాలకు పరిహారం జరగాలి అంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం. రక్తం అనేది చిందించబడాలి. తద్రక్తం పరమాత్మేన ఆ రక్తం పరమాత్మది కావాలి. పుణ్యదాన బలియాగం ఆయన ఎవరు బలవంతంగా బలి తీసుకోకూడదు, తనంతట తానుగా వచ్చి బలైపోవాలి అని శ్లోకం చెప్తోంది. ఇదేంటి ఈ శ్లోకం ఎలా ఉంది? ఇది డూప్లికేట్లా ఉంది కదా. దీని ఒరిజినల్ శ్లోకం నువ్వు ఎప్పుడు చదవలేదా? అక్కడ ఉన్న ఒరిజినల్ శ్లోకం ఏంటంటే సర్వపాప పరిహారో మూత్ర ప్రోక్షణం అవశ్యం తద్మూత్రం వేశ్యాపుత్ర పురీష మేకుదాన బలియాగం. దీని అర్థం ఏంటి అంటే సర్వపాపాలు తొలగించబడాలంటే మూత్ర ప్రోక్షణం చెయ్యాలి. ఆ మూత్రం ఎవరు చెయ్యాలి అంటే వేశ్యాపుత్రుడు చెయ్యాలి. ఆ వేశ్యాపుత్రుడు కూడా ఎలా చెయ్యాలి అంటే పౌరుష మేకుదాన బలియాగం. అంటే ఆ వేశ్యాపుత్రుడి పౌరుష గ్రంథి ఉబ్బి ఉండాలి, అంటే ప్రోస్టేట్ గ్లాండ్ ఎనర్జీ అయి ఉండాలి. మేకుదాన బలియోగం అటువంటి ఎనర్జీ అయిన పౌరుష గ్రంథి గల వేశ్యాపుత్రుడి దేహంలో మేకులు దింపినప్పుడు అతను చేసిన మూత్ర ప్రోక్షణం వల్ల మాత్రమే సర్వపాపాలు హరించబడతాయి అని ఉంది. దాన్ని మీరు అలా మార్చేసుకున్నారా? మీరు మీ బుక్కుల్లో రాసుకోలేదు. కానీ యేసుక్రీస్తుల వారు ఆ శిలువ మీద మూత్ర ప్రోక్షణ కూడా చేశారు.